అసలు తల్లిదండ్రులది కూడా ఇది నిర్లక్ష్యం. తల్లిదండ్రుల నిర్లక్ష్యం అంటూ ఏమీ లేదు. తను జాబ్కి వెళ్తుంది, వాళ్ళ డాడీ జాబ్కి వెళ్తాడు. కళ్ళ ముందే కదలాడుతూ తిరిగినరండి. నిజంగా ఆ తల్లి ఇంత పిల్లల నుంచి ఎంత చదువుకుంటూ వచ్చిందో, కానీ ఇయాటి రోజున బతుకుదేరువు కోసం వచ్చి ఆ పిల్లోని పోగొట్టుకున్నది. అంటే ఎవరికైనా నా కళ్ళ ముందే ఆ పిల్లోడు, నేను నా షాప్కి వచ్చిండు కొనుక్కున్నాడండి. ఎక్కడ పోకుండా ఇద్దరు కలిసి వస్తుంది. నేను ఒకటక్కడ ఎందుకు పోయినాడు, అంత దూరము కూడా తెలియదు. ఇద్దరు ఇడిచిపెట్టి ఉండరు అక్కడికి. తమ్ముడు ఒకరు ఇడిచిపెట్టి పోయినా కదరా. తమ్ముడు ఎవరు చూసుకుంటారు? దీక్ష పగలు రాత్రి దీక్ష అంటుంది కదరా. నమస్తే, వీధిని స్వాగతం. లక్ష్యం సమాజిత్తం. రాష్ట్రంలో విపరీతంగా కురుస్తున్నటువంటి వర్షం వల్ల మరి అక్కడక్కడ చెదురుసుకున్న సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది నాలాల్లో పడటం, కొంతమంది కొట్టుకుపోవటం. అలాగే చూసినట్టయితే శేర్లింగంపల్లి, మియాపూర్, న్యూ కాలనీలో కూడా మరి నిన్న 13 ఏళ్ల బాలుడు ఒక సెల్లార్లో పడి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వారింటి ముందు ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మరి బిఎస్ఎన్ కిరణ్ యాదవ్ గారు, అలాగే వరలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. యాక్చువల్గా ఈ టైంకి తరుణ్ అనే వ్యక్తి వాళ్ళ ముగ్గురు స్నేహితులు కలిసి నారాయణ్ గార్డెన్ బ్యాక్ సైడ్లో ఉన్న సెల్లార్ డిస్ప్యూట్ ల్యాండ్, అది సెల్లార్లో మొన్న వర్షం పడిన కారణంగా అది నిండడం జరిగింది. వాళ్ళ స్నేహితులతో కలిసి చేపలు పడదామని చెప్పేసి, లేదంటే స్విమ్మింగ్ అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ముగ్గురు ప్రమాదశాత్తు అందులో పడిపోవడం జరిగింది. మరియు మళ్ళీ అక్కడ ఉన్న క్యాబ్ డ్రైవర్సు వాళ్ళు చూసి ఇద్దరిని కాపాడడం జరిగింది. తర్వాత తరుణ్ అనే వ్యక్తి 45 నిమిషాల లోపలనే ఉండిపోయడం జరిగింది. తర్వాత సిఏ గారు, మన ఎమ్మెల్యే గారు అందరూ రావడం జరిగింది. వచ్చి ఆయన బయటికి తీయడం జరిగింది. అప్పటికే స్పాట్లోనే ఆయన చనిపోవడం. తర్వాత ఆయన్ని ఉస్మానియా మెడికల్ హాస్పిటల్కి తరలించి పోస్ట్మార్టం జరిగింది. ఇప్పుడు ఒక గంట సేపుల్లో బాడీ వస్తుంది. ఏంటంటే యాక్చువల్గా ప్రమాదశాత్తు ఇది జరిగింది డిస్ప్యూట్ ల్యాండ్. అది 13 ఏళ్ల బాలుడు మరి ముగ్గురు వ్యక్తులతో వెళ్ళిపోవడం కొంచెం వివాదాస్పదమే అనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? అట్లాంటిది ఏం లేదు. ఏంటంటే చిన్నపిల్లలు, వాళ్ళు కూడా చిన్నపిల్లలు. ఇప్పుడు 13 ఇయర్స్, వాళ్ళు కూడా 11 ఇయర్స్. ఏదో ఆడుకుందామని వెళ్ళి ప్రమాదశాత్తు జరిగింది, కానీ దీనిలో ఎటువంటిది అట్లాంటిది ఏం లేదు. కట్టిస్తున్నటువంటి బిల్డింగ్ గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నట్టు కూడా వార్తలు తెలుస్తున్నాయి. నిజమేనా? అది డిస్ప్యూట్ ల్యాండ్. అది యాక్చువల్గా డిస్ప్యూట్ ల్యాండ్ 28 సర్వే నెంబర్ కోర్టులో నడుస్తుంది. అది ఇప్పుడు చాలా రోజుల క్రితం అది కట్టడం జరిగింది, సెల్లార్ దిగడం జరిగింది. మొన్న ఈ వర్షం పడిన కారణంగా అది నిండడం జరిగింది. మరి అధికారులు దాని గురించి కానీ చుట్టుముట్టు కంచె ఫెన్స్ వేయడం, ఎందుకంటే డిస్ప్యూట్ ల్యాండ్ కదా, అలాంటిది ఏం చేయలేదు. యాక్చువల్గా దానికి గోడ కట్టే ఉంది. ఆ గోడ కట్టి గోడ పైకి దూకి మరీ పోయారు పిల్లలు. అంటే కొద్దిగా చిన్న సందు ఉంది, అది సందులోకి పోవడం జరిగింది. ఆ నారాయణ్ గార్డెన్స్ పక్కన సైట్ అది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వాళ్ళ పేరెంట్స్కి ఎంతమంది పిల్లలు, మరి ఈ అబ్బాయి ఎంతమంది? ఇద్దరు ట్విన్స్, వాళ్ళు పిల్లలు ట్విన్స్. ఒక అబ్బాయి చనిపోయాడు. వాళ్ళ మదర్ శేఖర్, ఫాదర్ శేఖర్, సుధా ఆమె పేరు. చాలా గరీబ్ వాళ్ళ కుటుంబం వాళ్ళది. వాళ్ళ రెడీమిక్స్ కంపెనీలో చేస్తాడు, డ్రైవర్గా చేస్తాడు ఆయన. చదువు వగేరా వివరాలు? 6th స్టాండర్డ్ అవుతున్నాడు. ఫ్యామిలీకి మీరు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తారు? ఎమ్మెల్యే గారు అంటే ఆయన సొంత నిధితోనే ఒక 2 లక్షల రూపాయలు ఇద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ తర్వాత సిఏ గారు కూడా, ఏసీపీ గారు కూడా అన్నారు వాళ్ళకి ఏదైనా సాయం చేద్దామని చెప్పేసి మాట ఇచ్చిండ్రు. ఇంక తర్వాత అది చూద్దాం. ఇంకా ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది కదా, దాని గురించి ఎందుకని చెప్పేసి. చెప్పండి మేడం. వరలక్ష్మి గారు. నమస్తే అండి. నేను ఇక్కడ వార్డు మెంబర్, నేను ఇక్కడ వరలక్ష్మి నా పేరు. యాక్చువల్గా 12 గంటలకు పిల్లలు రోజు ఇక్కడే సైకిల్ మీద తిరుగుతారు రోజు. వాళ్ళిద్దరు కవల పిల్లలు, ఇంకో 2 పిల్లలు కూడా ఉన్నారు కవల పిల్లలే వాళ్ళు కూడా. ఈ టైంకు అన్నం తినుకుంటూ అటు వచ్చిండ్రు. నేను కిరాణా షాప్ ఉంది నాకు, ఆడికి వచ్చిండ్రు, చాక్లెట్లు కొనుక్కున్నారు. ఏంట్రా ఎటు పోతుండ్రు, ఇలా సైకిల్ లేదని మాట్లాడుతూనే ఉన్నా. ఆ 4 పిల్లలు వెళ్ళిపోయినరండి. వెళ్ళిపోయినాక ఒక గంట అవుతుంది. ఈ 4 పోయినరట, చేపలు పడదాం రారా అని. 4 ఒకే లెవెల్ ఉన్నారు పిల్లలందరూ. ఆ 4 పోయినరు. వీళ్ళు అక్కడికి ఎట్లా పోయినరో ఏమో, దగ్గర కూడా లేదు అసలు వాళ్ళు పోవడానికి.
వాళ్ళు సరే ఫ్రెండ్ సర్కిల్లో వెళ్ళి ఒకడిని తోసేసిండ్రట పిల్లోడు. తోసేయంగానే అరే దునకరా నువ్వు కూడా అనే వరకు ఎవడైతే ఈ ఆయుష్ అఖిల్ అని ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ అమ్మ నా పిల్లలు లేరు అది ఇదని ఆమె తిరుగుతుండగానే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రో ఏమో ఇట్లా నీ కొడుకు నీళ్ళల్లో పడ్డాడట అనగానే ఆమె పోయి ఆమె కొడుకుని తీసుకొని వచ్చింది. ఇంకో పిల్లోడు కూడా అందులో ఉన్నాడు అనే వరకు తెలియలేదు ఆమెకు కూడా. అరే ఇద్దరు కవల పిల్లలు కూడా పోయినరట మరి ఏంటి అనే ఆమె ఇక్కడికి వచ్చి షాప్ కాడికి వచ్చి ఆ పిల్లోడు వణుకుతున్నాడు. ఏంట్రా ఏమైంది ఎవరెవరు పోయినరా అని అంటే కూడా ఆ పిల్లోడు భయంతో చెప్పలేదు. ఎక్కడంటే ఇక్కడ ఈ సోంబాబు అని ఈ అబ్బాయి నేను ఈ చెరువు అనే వరకు ఆ లక్ష్మీనగర్ చెరువు దగ్గర పోయినాం. అక్కడ పోతే ఏం కాదు పోలీస్కి ఫోన్ చేసిన నేను. చేసే వరకు వరలక్ష్మి అక్కడ కాదు నారాయణ గార్డెన్ వెనకాలనే వరకు ఆ గోడ ఎక్కి అసలు నాకైతే ఎక్కరాలేదు అసలు వాస్తవానికి. అంత లోతు ఎందుకు పోయినరు అసలు తల్లిదండ్రులది కూడా ఇది నిర్లక్ష్యం. దగ్గరలో ఉంది ఏదో ఇట్లా పోయినరు అన్నట్టు కూడా కాదు. ఆ కుండలల్లో ఎప్పుడో తీసిండ్రండి అదంతా 28 సర్వే నెంబరు. ఆ గుంతలు తీసి మట్టి తీసి ఎడ నింపినరు ఆ మట్టి తీసిండ్రు ఆ గుంతలల్లో ఆ పిల్లోడు పడడం జరిగింది. ఇక నిన్న పోయి అక్కడ ఎంత ఏం చేసినా కూడా ఆ పిల్లోడిని అయితే తల్లిదండ్రులు తెచ్చియలేము. కాకపోతే గవర్నమెంట్ నుంచే ఎమ్మెల్యే గారు కూడా నేనే ఫోన్ చేశాను ఎమ్మెల్యే గారికి, డివిజన్ అధ్యక్షుడికి, కిరణ్కి అందరికీ ఫోన్లు చేయగానే అందరూ స్పాట్లో వచ్చిండ్రు. సిఐ కూడా వచ్చిండ్రు, అందరు చూసుకున్నారు. కానీ ఏదేమైనా కూడా తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా కొంత ఉందండి. అంతసేపు పిల్లలు అక్కడ పోయినరంటే తల్లి కూడా ఎక్కడ పోయినరు పిల్లలని కొంచెం వెతికే బాధ్యత కన్న తల్లిదండ్రులకు ఉంటుందండి. ఈమంటే డ్యూటీకి పోతుంది ఈ ఇద్దరు పిల్లల తల్లి. ఆమె డ్యూటీకి పోయిందని తెలంగాణ పిల్లలు ఇక్కడనే తిరిగేవాళ్ళు. కానీ అదేదో వాళ్ళ దేవుడు అక్కడికి తీసుకుపోయిండో ఏమో కానీ ఈ పిల్లలైతే అక్కడ పోయేవాళ్ళు కాదు. ఆ మిగతా ఇద్దరు పిల్లల ద్వారా వీళ్ళు పోయినరు. ఇంతకుముందు కూడా పోయినరట అక్కడికి, కానీ తెలియదు. ఆడ సెక్యూరిటీ ఉండడం వల్ల ఒక అబ్బాయిని లాగేసిండు, లేకపోతే ఆ పిల్లోడు కూడా చనిపోయేవాడే అక్కడ. అసలు యాక్చువల్గా 3 చనిపోయేటోళ్ళు అక్కడ. ఈత రాదు సెల్లార్లో నీళ్లు బాగున్నాయండి. ఆ నీళ్ళల్లో ఎవరికైనా మునిగిండ్రంటే లోతుంది. ఇప్పుడు చిన్న గుంతలో పడితేనే మొసమ్మరదు పిల్లలకు నీళ్ళు తాగితే. ఆ పిల్లోడికి ఈత రాదు. ఇప్పుడేమో ఈత నేర్పకుండా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లోడికి చదువు లేదు, స్కూల్లో వేద్దామనే వరకు ఈ లాక్డౌన్ చేయబట్టి పిల్లలంతా గాలికి తిరుగుతున్నారులే అంతా. కానీ ఇక్కడ తిరిగే పిల్లోడు బర్నాస్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ద్వారా వీళ్ళు వెళ్ళిండ్రు అంతే తప్పితే ఇది పెద్దోళ్ళు చేసింది కాదు, ఎవరు చేసిన ఇదైతే కాదు అసలుకి. వాస్తవానికైతే ఇక ఎమ్మెల్యే గారు కూడా ఏదో ఒకటి చేద్దాంలే అన్నాడు. వాళ్ళు బీద వాళ్ళే. ఆయన రెడీమిక్స్లో పనిచేస్తారట వాళ్ళ హస్బెండ్, ఆమెమో బట్టల షాప్లో చేస్తుంది. ఇద్దరు కవల పిల్లలు బతుకు తెరువు కోసం వచ్చిండ్రు ఇక్కడికి. ఇక వాళ్ళకి ఏదో ఒకటి చేద్దామని సార్ కూడా అనుకున్నారు. గంగాధర్ సార్ కూడా ఇప్పటిదాకా చెప్పిండ్రు ఏదన్నా ఒకటి సాయం చేద్దామమ్మా అని. అంటే సరే అని చెప్పిన. నిన్నటి నుండి మాకు కూడా పిల్లలు కళ్ళ ముందే కదలాడుతూ తిరిగినరండి. నిజంగా ఆ తల్లి ఇంత పిల్లల నుంచి ఎంత చదువుకుంటూ వచ్చిందో, కానీ ఈయాటి రోజున బతుకుదేరువు కోసం వచ్చి ఆ పిల్లోని పోగొట్టుకున్నది. అంటే ఎవరికైనా నా కళ్ళ ముందే ఆ పిల్లోడు నేను నా షాప్కి వచ్చిండు కొనుక్కున్నాడండి. అసలు ఎట్లా మాయమైండో గాలిలో తేలిపోయిన గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకపోయినట్టు అయిపోయింది ఆ పిల్లోడు బతుకైతే అసలుకి. అది ఆ పిల్లోడికి ఆత్మశాంతించాలని ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. నమస్తే అండి, నా పేరు స్వరూప, నేను టీఆర్ఎస్ పార్టీలో లీడర్ని. వాళ్ళు రీసెంట్గా వచ్చారు. ఇద్దరు భార్య భర్తలు వర్క్ చేస్తారు. పిల్లలు చాలా యాక్టివ్ పర్సన్స్ బాగుండేవాళ్ళు. కాకపోతే తల్లిదండ్రుల నిర్లక్ష్యం అంటూ ఏమీ లేదు. తను జాబ్కి వెళ్తుంది, వాళ్ళ డాడీ జాబ్కి వెళ్తాడు. మొన్న రీసెంట్గా బయట తిరుగుతూ ఉంటే లోపలికి పిలుచుకొచ్చి బెల్ట్ తోటి కొట్టింది బయట తిరగొద్దని. కాకపోతే ఇద్దరు పిల్లలు వచ్చి తీసుకెళ్ళారంట. క్వారీలో పడ్డారు. వాళ్ళు పూర్ పీపుల్స్, వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా హెల్ప్ చేస్తా అని చెప్పారు. మేము కోరుకునేది వాళ్ళు పూర్ పీపుల్స్ రీసెంట్గా వచ్చారు, ప్రమాదవశాత్తు అలా పడిపోయాడు, ఆయనకు న్యాయం జరగాలని మేము అనుకుంటాం. ఏం మాట్లాడదు సార్, నా కొడుకు నాకు కావాలా? అసలు ఎక్కడ పోయే పిల్లలు కాదు, ఇంట్లోనే ఉండే పిల్లలు. ఆయన ఎవరో పిల్లలు తీసుకెళ్ళి తోసేసిన వెంటనే వచ్చి ఇంట్లో చెప్పినా కూడా నా పిల్లలు నాకు దక్కుతుండలేమో చెప్పలేదు. మళ్ళీ మా చిన్న బాబు వెళ్ళి మా అన్న ఏది అంటే ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళి ఒక బాబు చూపించే వరకు బయటపడలేదు. అసలుకి ఆడ గుంత దోమిన తర్వాత బూడ్చాలా చేయాలని గవర్నమెంట్ అయినా అక్కడ ఫ్లాట్ వాళ్ళని ఎవరైనా కానీ
పట్టించుకొని ఉంటే అక్కడ పిల్లలు అందరూ ఆడుతున్నారు. చాలా మంది పిల్లలు, నా పిల్లోడని కాదు, చాలా మంది పిల్లలకి ఇట్లనే జరుగుతుంది. ఇంత 3 years బ్యాక్ కూడా ఒక అబ్బాయి అట్లనే అయిపోయిందంట. ఎట్లనో చేసి మీరు దయచేసి ఏమన్నా చేయండి సార్. నాకు నా పిల్లకి నాకు ఇంకెవ్వరు లేరు. నాకు ఇద్దరు ఉన్నాడు. పిల్లలంతా ఆడుకోవడానికని వెళ్ళిండ్రు అక్కడికి. ఆ గుంతలు తీసి అక్కడ బూంచలేరంట. తర్వాత మళ్ళీ ఇట్లా జరిగింది. ఇంకా ప్రమాదం న్యాయం జరగాలని అనుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి.